నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైంది. జూన్ 2తో ఈ విభజన సంపూర్ణం కానుంది. హైదరాబాద్ ఇకపై ఉమ్మడి రాజధాని కాదు, తెలంగాణకు మాత్రమే రాజధాని. విభజన సంపూర్ణమైంది సరే, మరి విభజన సమస్యల సంగతేంటి, వాటి పరిష్కారాల సంగతేంటి అనే మాట కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ తెగని పంచాయతీలెన్నో. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావస్తుంది. హైదరాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండనుంది. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు 10 ఏళ్ల కాలం తక్కువ కాలం ఏమీ కాదు. అయినా కూడా నేటికి 2 రాష్ట్రాలను విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. విద్యుత్ బకాయిల లెక్క తేలట్లేదు. 2 రాష్ట్రాల మధ్య బదిలీ అయిన ఉద్యోగుల్లో కొందరి సమస్యలు ఇంకా తీరలేదు. మరోవైపున ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజధాని సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2 వరకు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత భాగ్యనగరం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఉమ్మడి రాజధాని అనేది ఇక ముగిసిన ముచ్చటగా మారింది. ఈ నేపథ్యంలో నేటికి హైదరాబాద్లోని బకాం వేసిన ఏపీ సంస్థలు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాయి. ఉమ్మడి రాజధాని గడువు ముగిసేందుకు ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగానే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ హైదరాబాద్ నుంచి బిచానా ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి రాజధాని కర్నూలు నగరానికి మకాం మార్చేసింది. సంస్థ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కొద్ది రోజుల క్రితమే కర్నూలులో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 2 కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని భవనాలను ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నోటీస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న ఏపీ కార్యాలయాల తరలింపు మొదలైంది. నిజానికి హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ఏడాది క్రితమే రంగం సిద్ధమైంది. అప్పట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తెచ్చారు. కర్నూలును ఏపీ రాష్ట్రానికి న్యాయ రాజధానిగా ప్రకటించారు. అంతేకాదు హైదరాబాద్ తమ ఆధీనంలో ఉన్న అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కూడా ఆయన సాధారణ పాలనా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ట్రైబ్యునల్స్ న్యాయ కార్యాలయాలు కర్నూలు షిఫ్ట్ అయ్యాయి. మిగిలిన కార్యాలయాలు కూడా విజయవాడ, గుంటూరుకు తరలిపోయాయి. ఏపీ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఇప్పటికే కర్నూలుకు చేరుకుంది. వాకు ట్రైబ్యునల్ కూడా అదే బాట పట్టింది. ఇక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి షిఫ్ట్ కావాల్సిందిగా కూడా ఏపీ సీఎం జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2016 నాటికే హైదరాబాద్ లో ఉన్న ఏపీ కార్యాలయాలు 90% వరకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయాయి. తెలంగాణతో విభజన సమస్యలు పూర్తయ్యే వరకు కొన్ని భవనాలు మాత్రం ఏపీ సర్కార్ తన ఆధీనంలో ఉంచుకుంది. ఇప్పటికీ అది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయలేదు. దాన్ని వీఐపీ గెస్ట్ హౌస్ గా ఉంచుకుంది. ఏపీ సిఐడి కూడా హైదరాబాద్ లో ఓ ప్రభుత్వ భవనాన్ని ఉపయోగించుకుంటుంది. త్వరలోనే దాన్ని ఖాళీ చేయనుంది. ఇతర విషయాలకు వస్తే మాత్రం ఎన్నో సమస్యలు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. ఏకాభిప్రాయం రాకపోవడంతో విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో లిస్ట్ అయిన వివిధ సంస్థల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. రిటైర్డ్ ఉన్నతాధికారి షీలా బీడే సారథ్యంలోని నిపుణుల కమిటీ ఈ సంస్థల విభజనకు సిఫార్సులు చేసినప్పటికీ ఈ అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాకుండానే ఉంది.
9వ షెడ్యూల్లో 89 ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్లు ఉన్నాయి. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ అగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లాంటివి వీటిలో ఉన్నాయి. 10వ షెడ్యూల్ విషయానికి వస్తే 107 శిక్షణ సంస్థలు, కేంద్రాలు దీంట్లో ఉంటాయి. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏపీ పోలీస్ అకాడమీ లాంటివి దీంట్లో ఉన్నాయి. సంస్థలకు సంబంధించిన సమస్యలే కాదు, మరెన్నో ఇతర అంశాలు కూడా పరిష్కారం కాకుండానే ఉన్నాయి. ఆస్తుల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దీని విభజన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, దానికి అనుబంధంగా ఉన్న ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లాంటివి మరోసారి తెరపైకి వస్తున్నాయి. కొన్ని ఆస్తులను జనాభా ప్రతిపాదికన విభజించాలని ఏపీ కోరుతుండగా హెడ్ క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం కొన్ని ఆస్తులను విభజించాల్సిన అవసరం లేదని తెలంగాణ అంటోంది. విభజన జరిగే 10 ఏళ్లైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని సమస్యలు మరెన్నో ఉన్నాయి. విద్యుత్ సరఫరా బకాయిల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ బకాయిలు 20,000 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 144 మంది తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు తీసుకురావాలని తెలంగాణ ఎన్జీఓ యూనియన్ కోరుతోంది. ఈ మేరకు ఇటీవలే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలియజేసింది. ఈ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు. ఆర్టీసీ విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరుతోంది. తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది. హెడ్ క్వార్టర్స్ కు షీలా బేడి కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆ ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ఆర్టీసీ వాదిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ రాజధాని అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2016 నాటికి మొత్తం పాలన యంత్రాంగాన్ని అమరావతికి తరలించారు. ఏపీకి అమరావతిని రాజధానిగా చేయాలని చంద్రబాబు భావించారు. 2015 అక్టోబర్ 22న అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అప్పట్లో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి. రైతుల నుంచి భారీ స్థాయిలో 1000 ఎకరాల్లో భూములు సేకరించారు. అందుకోసం రైతులకు భారీగా తాయిలాలు ఇస్తామని కూడా ప్రకటించారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఎన్నికల్లో వైసీపీ గెలవటంతో ఏపీ రాజధాని అంశం మలుపు తిరిగింది. అధికార వికేంద్రీకరణ కోసం 3 రాజధానులకే ఏపీ సీఎం జగన్ మొగ్గు చూపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలని ఆయన భావించారు. రాజధానిపై వివిధ ప్రాంతాల మధ్య గొడవలు రాకుండా చూసేందుకు ఆయన ఈ విధంగా ప్లాన్ చేశారు. ఒకటే నగరం రాజధానిగా ఉంటే ఇతర ప్రాంతాల్లోని నగరాలు నిర్లక్ష్యానికి గురవుతాయని ఆయన భావించారు. కాకపోతే ఈ అంశం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. దాంతో ఏపీకి రాజధాని విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజధాని విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న అస్పష్టత కొంత డిమాండ్లకు తెరతీసింది. హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కొందరు ఏపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 5 ఏళ్లు ఉంటే చాలని గతంలోనే కేసీఆర్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి రాజధాని అంశం ఇక ముగిసిన అధ్యాయంగా మారింది. ఏపీలో ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అలా కాకుండా 3 రాజధానులను చేసినా వాటిని ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం లేనందున ఇక ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి రానట్లే లెక్క. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇప్పుడు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 6 నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. దాంతో అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల వ్యవహారం ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి చేసిన కట్టడాలు లాంటివి కూడా గందరగోళంలో పడ్డాయి. రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉంటుందని సీఎం జగన్ జనవరి 31న ప్రకటించారు. అంతేకాదు ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. దీంతో ఏపీ రాజధాని అంశంపై ఎన్నికల ఫలితాల తర్వాతనే స్పష్టత రానుంది. ఇతర సమస్యల పరిష్కారం సంగతి ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో కొన్ని భవనాలకు మాత్రం మరికొంతకాలం తమ ఆధీనంలో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. హెర్మిటేజ్ బిల్డింగ్స్ కాంప్లెక్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఏపీ సిబిసిఐడి బిల్డింగ్ లాంటివి వీటిలో ఉండే వీలుంది. ఏపీ నియంత్రణలో ఉన్న పలు భవనాలు ఇప్పటికే తెలంగాణ ఆధీనంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మిగిలిన కొన్ని భవనాల విషయంలో పెద్దగా పట్టుబట్టకపోవచ్చు. కాకపోతే ఏపీ ప్రభుత్వం ఆయా భవనాలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అద్దె చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించవచ్చు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన పలు ఆస్తుల విభజన లాంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, ప్రతి అంశానికి కోర్టును ఆశ్రయించి లాభం లేదు. కోర్టుకెక్కితే దశాబ్దాలు తరబడి ఆయా సమస్యలు అలాగే పెండింగ్ లో ఉంటాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలి. కేంద్రం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా మొండి పట్టుదలకు పోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఇప్పటికే వాడుకలో ఉన్న నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాలి. జూన్ 2వ తేదీ సమీపించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విభజనకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షలు నిర్వహించారు. వివిధ అంశాల్లో ఆదేశాలు జారీ చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి ఇతర పొరుగు రాష్ట్రాలతో పెద్దగా తగాదాలు వచ్చిన సందర్భాలు ఏవీ లేవు. అదే విధమైన సత్సంబంధాలే ఏపీతోనూ కొనసాగుతున్నాయనటంతో సందేహం లేదు. నదీ జలాల అంశంపై వివాదాలు ఉన్నప్పటికీ అవి కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏమైతేనేం జూన్ 2తో 2 తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించి మరో చారిత్రక ఘట్టం కూడా పూర్తి కానుంది. ఉమ్మడి రాజధాని అంశం ఇక చరిత్రలోనే మిగిలిపోనుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.